కనిపించలేదు అని అంటే వాడి జన్మ, ఎదుటి జన్మ. నా ప్రభు నాకు అప్పగించినటువంటి కార్యాన్ని నేను నెరవేర్చలేకపోయాను. తల్లి ఎక్కడుందో తెలియడం లేదు, ఇంకా వేస్ట్ ఈ జన్మ. నేను ఇంకా ఈ సముద్ర ఒడ్డునో లేకపోతే రంగరాజ్యంలోనో ప్రయోగవేశం చేసేస్తాను అని సముద్ర ఒడ్డుకు వెళ్ళిపోయినా. ప్రయోగవేశం అంటే ఏంటి? తిండి నిద్ర ఆహారాలు ఏమి లేకుండా ఒళ్ళంతా బిగిరిస్తూ పడుకోవడం అనమాట. అంటే ఏమి తినడు, ఏమి తాగడు, ఎవరితో మాట్లాడు, అలా ఉండిపోతాడు అనమాట. అది చాలా కష్టమైన పని. ఆత్మహత్యగా నిమిషంలో ఫ్యాన్ వేసుకుని తెచ్చుకుంటారు. కానీ ఇంకా చాలా కష్టమైనటువంటి బాధ్యత కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే పైనుంచి సిద్ధులు చారులు ఉంటారన్నమాట. వాళ్ళు మనకి కనిపించరు, అది వినిపిస్తారు. ఏంటి అంటే ఆయనకి నమస్కారం అంటే నమస్కారం చేసుకుంటుంటారు. ఆ తల్లి గురించి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, తల్లి నీవు నాకు దర్శనాన్ని ఇస్తావా అని నమస్కారం చేసి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే జగశ్రీ జనకాత్మజాయ. ఎవరినెవరిని నమస్కారం చేసుకుంటాడయ్యా అంటే రుద్రుడిని, మరి సీతామాతని, రాముడిని, మొత్తం శతకోటి అంటే ముక్కోటి దేవతలు అందరినీ కూడా నమస్కారం చేసుకుని నాకు దారి చూపించండి, ఆ తల్లిని వెతికేటటువంటి దారిని నాకు అనుగ్రహించండి. ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఆయన రిజైన్ చేస్తారు తర్వాత ఎన్నోసార్లు రాశాట, అస్సలు పాసిబుల్ నా జన్మ ఇంకా వేస్ట్ అనుకున్నారంట. పోతే ఇంకా నేను చచ్చిపోదా ఉన్నాడట ఆ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. మళ్ళా అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, సుందరాకాండలో ప్రథమ సర్గ చదవట. సుందరకాండ చూసారా, ప్రథమ సర్గ చదవట. అంటే ఆయనకి ఎక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని ఓపిక, నేను సాధించాలి అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఆయనలో ఏర్పడ్డాయి. ఎందుకంటే సుందరకాండకు మించినటువంటి పారాయణ ఇంకొకటి లేదు. ప్రతి ఇంట్లో చదువుతారు సుందరకాండ. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి సుందరకాండ పారాయణం వల్ల. పెద్ద పెద్ద కట్టాలు, ఇప్పుడు మహాత్ములందరూ కూడా 1000 కోట్ల ప్రాజెక్టు, తర్వాత ఎన్నో వేల వేల కోట్ల ప్రాజెక్టులన్నీ కూడా ఎలా చేస్తారయ్యా వాళ్ళు అంటే, నేను కళ్ళాగా చూశాను. 45 రోజులు ప్రతిరోజు సుందరకాండ మొత్తం చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని సర్దులు చదవాలంటే దాదాపు 68 ఎన్నో ఉన్నాయన్నమాట సర్దులు సుందరకాండలో. అది రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి 4 గంటల నుంచి చదివితే సాయంత్రం 4-5 అవుతుంది అనమాట. అది కూడా చాలా ఫాస్ట్గా చదవాలన్నమాట. ఎంత అభ్యాసం ఉండాలి సంస్కృతంలో. మరి అలా చదివితే రిజల్ట్ రాకుండా ఉంటుందా? 1000 కోట్ల ప్రాజెక్ట్ ఈజీగా చేస్తారు వాళ్ళు. మహత్తులు సన్యాసం అనుకుంటాం కదా, వాళ్ళకు ఇచ్చినటువంటి శక్తి ఎవరికి ఉండదేమో. కూర్చుని రామాయణం మొత్తం పారాయణం చేస్తారు స్వామి. నిజమైన స్వామి ఆయన ఓపిక ఎలా వస్తున్నాయి? అప్పుడు మన భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు చాలా ఈజీగా మనం పారాయణం చేసేస్తాము. మరి 24,000 శ్లోకాలు పారాయణం చేయాలంటే కష్టం కదా. ఎలా పారాయణం చేస్తున్నారండి? ఆ పారాయణం చేసే వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చిత్రకూట్లో, అయోధ్యలో వాళ్ళు కేవలం పారాయణం చేసుకుంటారు, చాలా సంతోషంగా ఉంది అంటారు. వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఆ విధంగా చిన్న విషయంలో కూడా అలా ఉన్నారు. స్వామీజీ ఎప్పుడు పారాయణం, సత్యాత్మ స్వామీజీ ఎప్పుడు పారాయణం చేస్తూనే ఉంటారు. ఏదో చోట, ఎప్పుడో చోట ఆ పారాయణం చేసే వాళ్ళు కూడా వాళ్ళు కోరికలో ఉంటారు అనమాట. కారణం ఏంటంటే వాళ్ళకి ఆనందం దాంట్లో లభిస్తుంది కాబట్టి. అందుకని సుందరకాండకి అంత గొప్పతనం ఉంది. అందుకే ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ఆలోచన నుంచి ఆంజనేయ స్వామికి మరి దారి చూపించింది ఎవరయ్యారంటే, దారి మళ్ళించింది ఎవరయ్యారంటే రామాయణం. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతిదీ స్ట్రెస్, చదువు స్ట్రెస్ అయిపోయింది, జాబ్ అందుకన్నా కూడా స్ట్రెస్ అయిపోయింది. ఆ బిడ్డలు చూసారు, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళు 4వ క్లాస్, 5వ క్లాస్, 10వ క్లాస్ వరకు
ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ మొక్కలు ఎంత చూస్తుంటే పాలు వరకు ఉంటుంది కదా. ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఏం చదువుతారయ్యా అంటే +1 +2 అని చంపేస్తారు వాళ్ళకి కదా. పొరగా చదువుతున్నాడు ఎదులాగా స్ట్రెస్ పెట్టి చదివిద్దామయ్యా అంటే వెంటనే వాళ్ళకి మళ్ళా జాబ్ 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 జాబ్. ఆ జాబ్ ఏమైనా బాగుందా? వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే 24 hours వాళ్ళు పిండేస్తున్నారు. వాడు 30 ఏళ్ళకి 100 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట. బాడీ మొత్తం స్నీజింగ్ అంటారు చూడండి, పిండేస్తున్నారు అనమాట. ఇంకా ఏమి దేవుడు అంటాడు, ఏమి రాముడు అంటాడు, ఏమి అమ్మాయిని అంటాడు కదండి. మరి దీనితో మళ్ళీ ఏంటి, ఆ అమ్మాయికి ఏమో అబ్బాయిని జడ్జాడము, అబ్బాయికి ఏమో అమ్మాయి జడ్జాడము. తర్వాత ఇద్దరికి పెళ్లి చేయకపోతే సమాజం అనుకుంటుందని చంపులు చేస్తారు. పంపాలి మళ్ళీ పిల్లలు, ఆ పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పుట్టక బాధ. మళ్ళా వాళ్ళు పెంచాలి, వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ కదా. లైఫ్ ఏమైపోతుందా అయ్యా అంటే ఉన్న షార్ట్ టైం అంతా కూడా చాలా తొందరగా అయిపోతుంది. లైఫ్ చాలా ఈజీగా అవ్వట్లేదు కానీ తొందరగా గడిచిపోతున్నాయి రోజులన్నీ కూడా. మీ కాలంలో అలా ఉందా? మీ కాలంలో అలా ఉందా? ఎంత హాయిగా ఉన్నారు మీరు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరంతా. ఇప్పుడు ఎవరున్నారయ్యా ప్రశాంతత అంటే ఇప్పుడు ఎవరు యంగ్స్టర్స్ ఎవ్వరు కూడా ప్రశాంతంగా లేరు, అశాంతితోనే ఉంటారు. కారణం చెప్పండి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, డబ్బు మించి ఎక్కువైపోతుంది, సంపాదించాలనేటువంటి కోరిక ఎలాగైనా సంపాదించేయాలి. కాబట్టి దీనికి సంతృప్తి లేదు, మెయిన్ మానసికమైనటువంటి ఆనందం లేదు. మీరు చూడండి, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, కొన్ని ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కొంతమంది వాళ్ళ దగ్గరికి వస్తారు, పెద్ద పొజిషన్లో ఉంటారు, కోటీశ్వరులు అయి ఉంటారు, కానీ మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వస్తే కొద్దిసేపు ప్రాముఖ్యంగా ఈ హాయిగా కూర్చుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది మాతాజీ. మరి కోట్లు ఉంటే ఆనందం వస్తుందా? మన ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుందా? బంధువులు ఉంటే ఆనందం వస్తుందా? మరి ఏముంటే ఆనందం వస్తుంది మనిషికి? ముందు ఎక్కడ ఆనందం ఉండాలయ్యా? ఇక్కడ ఆనందం ఉండాలి. ఇక్కడ ఆనందం ఉందంటే చుట్టుపక్కలందరిలో మనకి ఆనందం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆనందంగా ఉండాలయ్యా అంటే నేను ఆనందంగా ఉండాలి. ఫస్ట్ స్వార్థమైన అనుకోండి, పరార్థమైన అనుకోండి. పొద్దున్న లేచిన తర్వాత అన్ని మనకు చెప్పేవారుగా లేవగానే ఒకసారి చేతులు బాగా ఇట్లా రఫ్ చేసి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మొత్తం దీంట్లో కూడా దేవతలు ఉన్నారు మన చేతుల్లోని. అర్థాన్ని చూసుకున్నప్పుడు మీరు చూస్తే నవ్వుకోరు నాయన, నువ్వు నవ్వుతేనే ఓపెన్ చేయడు, నువ్వు ఏడ్చిన రోజు మాత్రం నువ్వు ఓపెన్ చేయొద్దు. అందుకని నీ ఏడు మిగతా వాళ్ళందరికీ అవునా నువ్వే ఏడుస్తున్నావు, మళ్ళా నీ ఏడు కుటుంబం ఎందుకు మళ్ళీ అందరూ చూపించాలి అవునా. అందుకని ఏంటంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా ఎలా నిలదొక్కుకోవాలి. సీతమ్మ కష్టం రాలేదా? రాముడే కష్టం రాలేదా? శత్రువుడే కష్టం రాలేదా? లక్ష్మణస్వామి కష్టం రాలేదా? దశరథ మహారాజు గారికి కష్టం రాలేదా? 366 మంది భార్యలు ఉంటాయి. మరి ఏంటంటే ఆయనకి ఏమైనా ఆత్మసంతృప్తి ఉందా? మరి ఏంటి లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, అసలు దేనికోసం మనం వచ్చాము, దేన్ని సాధించాలని మనం ఈ జీవితాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు అని ఆలోచిస్తే మనకి దొరికేది ఒకటే. ఏంటంటే నిన్న కూడా మనం చెప్పాం, ఆత్మను మోక్షార్థం జగత్ హితాయచ. అది మెయిన్ ధర్మం, అది అనమాట. అందుకే రామో విగ్రహమా ధర్మ సత్యధర్మ పరాక్రమ. ఈ మాట నేను చెప్పలేదు. వాల్మీకి మహర్షి ఒక మాయా మారీచుడు ఉన్నాడు చూసారా, లేడి పిల్ల వేషం వస్తున్నాడే, బంగారు లేడి. ఆ బంగారు లేడిగా ఉన్నటువంటి ఆ మారీచుడు రావణాసురుడితో చెప్తాడు ఈ మాట. అంటే ఒక రాక్షసుల ద్వారా రాము విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పదాన్ని వాల్మీకి మహర్షి ఎవరి ద్వారా చెప్పించాడు? కూడా ఒక రాక్షసుడు చెప్పారు. ఎవరికి? ఒక రాక్షసుడికి. ఏంటంటే నువ్వు నన్ను బంగారు లేడిగా
కావాలి. అయితే రాము విగ్రహవాన్ ధర్మ, ధర్మమే మూర్తీభవించినటువంటి స్వరూపమే రాముడు అంటే. ఈ విషయాన్ని నువ్వు చేస్తావు చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతవరకు నీకు అర్థం కాదు. అందుకే ధర్మం ధర్మం ధర్మం. మీరు రామాయణం చదివితే ప్రతిదీ ధర్మమే. ఏ పాయింట్ పట్టుకుంటే ప్రతిదీ కూడా ధర్మం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా. ఇది మనం అనుకుంటాం అనమాట. ఇది కృతయుగం త్రేతాయుగంలో అయితే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బాగానే వర్కౌట్ అవుతాయండి. ఈ కలియుగంలో వర్కౌట్ అవ్వడానికి అవకాశం లేదు కదా. మరి రామదాసుకి కనిపించింది రాముడు ఏ యుగంలో చెప్పండి. కాళేశ్వర ప్రభువుకి రాముడు కనిపించింది ఏ యుగంలో? మన కలియుగంలోనే. మరి వారు కనిపించినప్పుడు మనకేందుకు కనిపించిన రాముడు? చిన్మయానంద స్వామి గారు ఎక్కడ రాస్తారు అన్నమాట. బాబా స్కూల్ ఎక్కడ రాస్తుంది. ఈ బాబ్రీ మసీదు ఇదంతా కూడా వచ్చింది కదా, అయోధ్య ఇప్పుడు నిర్మాణం అంతా జరిగింది కదా. అదే స్వామికి ఏ రోజైతే ఆయన లెక్కల్లో రాస్తారు, అదే రోజు తీసుకొచ్చి కోర్టు వచ్చి చిన్మయానంద స్వామికి భవిష్యత్ నిర్మాత అంటారు చూసారా, మహాత్ములు సత్య సంకల్పులు అన్నమాట. ఆయన రాశారు, మీరు అసలు బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. అంటే ఆవిడ ఎందరో పరసేవకులు అందరూ కూడా చనిపోయారు కదా. అంటే మరి రాముడు భారత నిర్మాణంలో ఎంతమంది వారులు తమ ప్రాణాన్ని వదిలిపెట్టేశారు దొరుకుతారని కూడా. కాబట్టి ఎప్పటికైనా కూడా సత్యము ధర్మము మన తిరిగి ప్రాణాన్ని పోసుకుంటూ ఉంటుంది. నీవు కళగా చూస్తావు అని చెప్పేసి ఆయన రిప్లై ఇచ్చారు. నాకు జరిగింది అవునే కదా. మరి మహాత్ములు సత్సంగం కదా, ఆలోచించండి. ఆయన 93లోనే శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆయన ఉన్నారా చిన్మయానంద స్వామిజీ? మరి ఎలా సాధ్యమేదయ్యా అంటే ఒక కారణ జరగడం ద్వారా మాత్రమే సాధ్యమైంది, నరేంద్ర గారి ద్వారా అవునే కదా. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎదుదారి అంటే అయోధ్యకే దారి. అందరూ కూడా చూడాలి 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 అంటే కళ్ళారా ఈ జన్మలో నేను బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా నా రాముడిని, ఆ రామ మందిరాన్ని చూడాలి. అప్పుడెప్పుడో ఎక్కడో దూరంగా ధనం పెట్టుకునేవాళ్ళం కదా. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి మేము రామ కళ్యాణం జరుగుతుంది. అస్సలు ఆ 12 గంటలకి ఆ సూర్యకిరణాలు వచ్చి ఆ రాముడిని అలా ఆ విధంగా దర్శనం చేస్తూ ఉంటే సూర్యవంశ పరిపాలకుడు కదా ఆయన. కాబట్టి జన్మ ధన్యమైపోయింది లేదా భారతీయులందరికీ కూడా. ముస్లిమ్స్ ఎంతమంది ముస్లిమ్స్ ఇన్స్పైర్ అవుతున్నారు ఆలోచిస్తే. సో రామాయణం ఎప్పటికీ జరుగుతూ ఉండేది మన ఇంట్లో కదండి. రామస్వామిలో జరుగుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ రాముడు ఎవరయ్యానంటే ఆయన మన యొక్క ఆత్మారాముడే రాముడు. పురుషత్వాన్ని కూడా దూషించేది ఏమిటంటే ఆత్మారాముడే రాముడు. అధ్యాత్మ రామాయణంలో కూడా రాముడు దేవుడైతే సీతమ్మ ఎవరైనానంటే మన మనస్సే సీతమ్మ అంట. ఆంజనేయ స్వామి ఎవరయ్యా అంటే ఒక సద్గురువు అంట ఆయన. దశరథ మహారాజు ఎవరయ్యా అంటే దశ ఇంద్రియాలని తన యొక్క వశంలో పెట్టుకునేవాడే దశరథ మహారాజు. దశ కంఠుడు ఎవరయ్యా అంటే ఇంద్రియాలకి వశం లేనివాడు. ప్రతి ఇంద్రియం లాగేస్తుంటుంది అనమాట. నాలుగు లాగేస్తుందండి అంటే తాగుతువాడు అన్నాం కదా. కళ్ళు లాగేస్తున్నాయండి, చెవులు లాగేస్తున్నాయండి అంటే వీడి కంటలేక పోగలేదన్నమాట. ఈయనే దశ కంఠుడు. అందుకని ఆయన భూమాతను చచ్చిపోయాడు అవునా. అలాగే మళ్ళా ఏమంటారు అంటే అయోధ్య నగరం ఏమిటి అంటే ఎటువంటి యుద్ధము, ఎటువంటి రణధ్వని ధ్వనులు, హర్షద్వర్గాలు, కామక్రోధాలు లేనటువంటి, ఈర్ష అసూయ ద్వేషాలు లేనటువంటి, సత్ప్రవర్తన కలిగినటువంటి భగవత్ నిలయం అక్కడ చూసారా. ఆ హృదయమే అయోధ్య అంట. అలాంటి అయోధ్యలో ఏది కోరి రాముడు ఆయన దగ్గరే ఉపయోగిస్తాడు. లంకారాజులో పుట్టలేదు రాముడు. ఎక్కడ పుట్టాడంటే రాముడు అయోధ్య నగరంలోనే పుట్టాడు. కారణం ఏంటి? అయోధ్య అంటే ఏం చెప్పాను? ఏ బాధ లేదు, భయం లేదు. మహాత్ముల యొక్క చరిత్ర మనం చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు
చేసే ఉంటారు. అప్పుడే ఒక కాలనిజకుడు వాళ్ళ గర్భంలో ఉద్భవిస్తారు. అందరికీ ఎందుకండి అవతారమూర్తులు ఉద్భవించరు అంటే వీళ్ళు సినిమాలు చూసుకుంటూ షికారులు చేసుకుంటూ గౌరవాలు చేస్తూ ఉంటే అలాంటి సంగతే పంపిస్తుంది. లేదండి మా పిల్లలు మాతో పాటు వస్తారండి, వింటారండి, బాగా మంచి వాళ్ళండి అంటే మీరు అలా ఉన్నారు కాబట్టి మీ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. నేను అదే అంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్కి వస్తారు కదా పిల్లలంతా, కొంతమంది ఏమంటే తల్లిదండ్రులు వాళ్ళు భరించలేక నాకు వదిలేస్తారు, వేరే విషయము. కనీసం ఒక 5-6 గంటలైనా నాకు విముక్తి కలుగుతుంది వీడి నుంచి అని అలాంటి పిల్లలు వచ్చేవాళ్ళు కదా. కొంతమంది పిల్లలు విష్ణు సహస్రనామం నేర్పిస్తారు కదా మాతాజీ, హనుమాన్ చాలీసా నేర్పిస్తారు కదా, మీరు ఎన్నో శ్లోకాలు పద్యాలని కూడా నేర్పిస్తారు కదా. అంటే మన అమ్మ మీరు పూలు పళ్ళేమని తెస్తే ఇదే పెట్టుకోండి, అమ్మా మీరు ముందుగా వచ్చి పెట్టుకోండి కావాలి, క్లాస్ మధ్యలో అలా చేయండి, ఓకేనా? తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే బయట పబ్లిక్ కాదు కదా. మీరు చేతితో పూలిస్తున్నారు, ఆయన చేస్తున్నారు. మీరు కూడా పూలు కానీ పళ్ళ కానీ ఉంటే తర్వాత పెట్టుకోవచ్చు, లాస్ట్ టైం వచ్చి, ఓకేనా? లేదా ముందుగా వచ్చి దేవుడికి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు క్లాస్ మీద ఏమవుతుందంటే ఒక క్లాస్ ఒక ఆయన పైకి చేస్తారు, ఆయన తెలియచేయడా అని ఈవిడ చూస్తుంది, ఆయన తెలియచేయడా అని ఆవిడ చూస్తుంది అనమాట. ఎందుకంటే క్లాస్ పోతుంది మధ్యలో, ఈ ఏదైతే మాట్లాడితే ఇంకేం అర్థం కాదు. అవునా? మాకు ఏమవుతుందంటే థాట్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇది తెలుసుకోవాలి, ఓకేనా? కాబట్టి ఏంటంటే ఇక్కడ బాగా ఆలోచిస్తే ఎటువంటి ఆలోచనలు ఉంటే అలాంటి సంతతి మనకి లభిస్తుంది అంటారు. కాబట్టి ఇక్కడ రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. కాబట్టి ఇక్కడ రాముడు ఆయన పుట్టిందే ధర్మం కోసం, ఆయన పెరిగిందే ధర్మం కోసం, ఆయన యుద్ధాలు చేసిందే ధర్మం. ధర్మం ఉంటే ఆయన ఉంటాడు, ధర్మం లేని చోట ఆయన ఉంటాడు, ఆయన రాముడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే ధర్మం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళంతా కూడా రాముడి యొక్క వారసులు. అర్థమైందా? కాబట్టి సీతమ్మ తల్లి కూడా రాముడిని అనుసరించింది తప్ప సీతమ్మ ఒక భార్యలాగా రాముడిని అనుసరించరా. ఆవిడ ఒకవేళ భార్య అనుకోండి, నన్ను ఎందుకు అరణ్యంలో వదిలేసావు, నా పొట్టలో 2 పిల్లలు పెరుగుతూ ఉన్నారు, అని ఏం రైట్ ఉంది, కావాలంటే ఆ 2 పేర్ల మీద అర్ధరాజ్యం రాయి, అప్పుడే నేను పొందుతానంటుంది. చూడటువంటి సీతమ్మ తల్లి అయితే. అవునా? ఈనాడు ఒక ఆడపిల్ల అయితే మామూలుగా వివాహం చేసుకున్నప్పుడు ఒక ఆడపిల్ల యొక్క రూల్స్ ఎలా ఉంటాయి అంటే విడుదలైపోతుంది, కానీ వాళ్ళని పీకి పాపం పడతారు, వాళ్ళు నీళ్ళు పడతారు, వీళ్ళు పాపం పడతారు. 2 విషయాలు అలాగే ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడో ఆవిడకి తెలుసు. రాముడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఎందుకు వదిలిపెట్టబడిందో ఆమెకు తెలుసు, ఎందుకు వదిలిపెట్టాడో ఆయనకు తెలుసు, ఆయన హృదయం ఆవిడకి తెలుసు, ఆమె హృదయం రాముడికి తెలుసు. వాళ్ళిద్దరికీ మధ్యలో లేనటువంటి బాధ మనకి పోతుంది. చాలా మంది మాతాజీ వచ్చి అడిగారు అనమాట, ఏంటంటే శరాలు కొట్టేస్తారండి సీతమ్మ తల్లిని, అసలు ఆయన బ్రాహ్మణేనా అంటే మాతాజీ చెప్పేవాళ్ళు, అసలు మీరు రామాయణం చదువుకున్నారా, ఫస్ట్ సినిమాలు చూసి ప్రశ్నలు వేస్తున్నారా, లేకపోతే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని చదివి మీరు నాకు ప్రశ్నలు వేస్తున్నారు? మీకు అర్థమైంది పాయింట్. నిజంగా వాల్మీకి మహర్షి రచించినటువంటి వాల్మీకి రామాయణాన్ని ప్రతి శ్లోకాన్ని చదివి, శ్లోకం అనేది అర్థం కాకపోయినా కూడా పక్కన ఉన్నటువంటి తాత్పర్యం ఉంటుంది చూసారా, ప్రతి శ్లోకం అని చెప్పి మొదటి నుంచి ఒకవేళ కూలంకషంగా చదవగలిగితే ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా రావు. కాబట్టి మాతాజీ ఏం చెప్పాలంటే, నువ్వు చదివిన తర్వాత బాగా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు కూడా నీకు ప్రశ్నలు తీస్తే అప్పుడు నా దగ్గరికి మాట్లాడుకుందాం. అంతవరకు నీకు నా దగ్గరకు వచ్చి ప్రశ్న వేసేటటువంటి అధికారం కూడా నీకు లేదు. అవునా? ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే అమ్మ
అంటే చూడు సినిమాలు వస్తూనే ఉన్నాయి కదా. అయితే పాప వాళ్ళు మరి ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేయాలి, అందరినీ కూర్చోబెట్టాలంటే అన్ని రకాలు పెట్టాల్సిందే కదా. వాటిని పట్టుకొని మనం ప్రశ్నలు వేస్తే సమాధానాలు ఎలా ఇస్తారు చెప్పండి? వాళ్ళకి క్లాస్ రమ్మంటే రావు, కూర్చొని బాగా వినమంటే వినడానికి టైం లేదు. ప్రశ్నలు మాత్రం బల వేస్తారు. అవకాశం ఉందా? ప్రశ్న వేయచ్చు, వేయకూడదు. అందుకని బాలరామాయణం అన్నారన్నమాట. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, ఇట్లా కాండలని యుద్ధకాండ, ఉత్తరకాండ వరకు కూడా అసలు చాలా విషయాలు, మనకి తెలియని విషయాలు కూడా మనకి బాగా అర్థం అవ్వాలంటే ఉత్తరకాండలో ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. కార్తవీర్య అర్జునుల యొక్క చరిత్ర ఉంది. రావణాసురుని ఈ యొక్క వాలి తన చంకలో పడేసుకుని తీసుకెళ్ళిపోయినటువంటి ఉదంతాలన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటే ఆ అంగదికి ఒక బొమ్మలా కట్టేస్తాడని చెప్పేసి అంటారే, అవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అంటే ఉత్తరకాండలో వస్తాయి అన్నమాట. అయితే మనకి సక్సెస్ అవ్వాలి లైఫ్లో, మనం అనుకున్నది సాధించాలి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంట్లో పిల్లలకి వివాహాలు కానీ లేకపోతే జాబ్స్ కానీ మంచి మంచి జాబ్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఏ కాండ పారాయణం చేయాలి అంటే సుందరకాండ చేయాలి. దీంట్లో కూడా చాలా మంది ప్రశ్నలు వేసుకుంటారు అన్నమాట. మీరు రామాయణంలో చాలా విషయాల గురించి ఇదవుతుంది అదవుతుంది పోయిన వాళ్ళకి తెలుస్తారు. మన వదిలేసి మన మీద కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పలానా సబ్జెక్ట్ చదివితే వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. అలాగే మన చేతులు పెట్టుకున్న గాజులో లేకపోతే రింగులో ఏమైనా మర్చిపోయి అనుకుంటే ఎక్కడైనా పడేసేసేసి ఇంట్లో పోయిన వస్తుంది తిరిగి వచ్చేస్తుంది. ఆ సబ్జెక్ట్ చదివేస్తే అనమాట. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కొట్టేస్తారు ఒక సబ్జెక్ట్ చదివి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎలా చదువుతారయ్యా అంటే నేను చెప్పాను కదా, మాట్లాడుతూ చదవడం, మధ్యలో ఫోన్ యూజ్ చేసి మాట్లాడడం, సరైనటువంటి నిష్ట లేకుండా ఆ నైవేద్యాలు కూడా కరెక్ట్గా పెట్టారు. పనస్తుందంటే పనస్తూనే పెట్టాలి, అప్పుడే పెట్టుకోవాలంటే అవే పెట్టాలి. వస్తారు చాలా మంది వచ్చి 5 అట్టుకొని తినమన్నారండి. మా ఇంట్లో అందరికీ షుగర్ ఉండండి. మా ఇంటికి షుగరే, నాకు షుగరే, మేము పక్కవారికి వద్దన్నారు కదా. మరొక విషయం ఏమంటే ఆ పారాయణం చేసేటప్పుడు ఆ ప్రసాదము ఆ ఇంట్లో వాళ్ళే తినాలి, పక్క వాళ్ళే కూడా. ప్రసాదం ఏదో అందరికీ పంచవచ్చు, కానీ సమస్య ఎక్కడుంది అంటే నాకు ఉంది కదా. కాబట్టి నాకున్నప్పుడు ఏం చేయాలి? ప్రసాదం నేనే తినాలి, అవునా? మరి అలాంటప్పుడు నాకు షుగర్ ఉంది, నేను ఏం చేయాలి? 5 పళ్ళు తినేయాలి, నాకు తినడానికి అవకాశం లేదు అంటే లేదమ్మా దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏంటంటే మీ పక్కింటి వాళ్ళకి చేయండి, మీరే తింటున్న భావంతో. ఎందుకంటే పాపం మీకు షుగర్ ఉంది కాబట్టి తినకూడదు కాబట్టి అంటే మా పక్కింటిలో లేదండి. ఎంత బాగా చెప్తారంటే పోయేమో మీ ఇంటికి గోమాత వస్తుంది కదా, గోమాత ఒట్లో పెట్టంటే అది రోజు రాదండి. గోమాత అంటే నీకు అసలు ఉద్దేశం ఉందా లేదా? ఫస్ట్ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా, ఇన్ని సమాధానాలు ఇస్తున్నావు కదా, అసలు నీకు చేయాలనేటటువంటి సత్సంకల్పము ఉన్నదా లేదా? మరి లేనప్పుడే కదా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అలాంటప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చో నా టైం చేస్తున్నాం అవునా కదా. ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉంటారు. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను అదేనమ్మా, ఒకసారి చేస్తారు వెంటనే జరుగుతూ ఉంటారు. రాదు, కర్మఫలం తెగాలి కదా. మనిషి చేసుకున్న వాడే చేసుకున్నంత మమదేవ అన్నట్టుగా ఈ కర్మఫలం తెగాలంటే భగవంతుడు మన మీద అనుగ్రహం చూపించాలి అంటే ఆయన చేస్తాను ఇస్తావా అంటే ఇస్తాడా? మేము మొత్తం 21 రోజులు చేయమన్నారు కదా, చేసేసాను నువ్వు అంటే ఎదిగిస్తాడు. నీకు చాలా ఉందా నాయన, మళ్ళీ నీకు ఆ సమస్య నుంచి బయటపడేంత వరకు కూడా వచ్చి చేయడానికి ఒప్పుకోలేదు. అంతా డిమాండ్ కమాండ్. ఎందుకు చేస్తానండి దేవుడు?
అంత పొగరుంటే దేవుడు చేస్తుందా? చెప్పండి. వినమ్రత మాత్రం కళ్ళలో నీళ్ళు వస్తూ, తండ్రి ఏంటి నాకు ఈ సమస్య, నన్ను ఎందుకు దీంట్లో ఇలా తోసివేసేస్తావు, ఇది న్యాయమేనా చెప్పు. అంతెందుకండి, ఎవడబ్బా సొమ్మని కొలుపుతూ తిరిగేవు రామచంద్ర, అవునా? కైకీతో రాయిలో కదమ్మా సీతమ్మను చేస్తే చింతాకు పథకము దానికి 10,000 వరహాలు పట్టే ఎవడబ్బా సొమ్మని అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కోపంలో ఎవరు తిట్టాడు అంటే రాముడిని తిట్టే అధికారం ఎవరికి వస్తున్నాయా చెప్పండి? అదొక భక్తుడికే వస్తుంది అనమాట. అలా భక్తిగా ఉండాలి. లేదా అంటే హనుమంతులాగా 2 చేతులు పెట్టి నమస్కారమే చేయాలి. అది లేదు మనకి, ఇది లేదు. నేను చేస్తాను, నాకు ఇచ్చేయంటే ఎలా ఇస్తావయ్యా? మన ధర్మం తెగాలి కదా. అందుకే మనకి కనకదార స్తోత్రం అని మనం చదువుతుంటాం కదా. స్వామి అక్కడ ఎవరు శంకరాచార్య వారు వెళ్ళారు. వెళ్తే ఏమైనా ఆవిడకి సంపాదించమంటావు, ఆవిడ పూర్వజంలో ఎవరికేం పెట్టలేదు, వచ్చినప్పుడు కూడా పెట్టడానికి ఏమి లేదు. ఇప్పుడు పెడదే కదా వచ్చినప్పుడు రావడానికి. కాబట్టి ఆవిడకి ఎలా ఇచ్చేమంటావయ్యా సంపద అంటే కొంచెం కనిపించాలి, నా మీద దయించి పాపం కనిపించమ్మా అని ఆయనే వేస్తున్నట్ట స్వామి. అప్పుడు ఎవరైనా లక్ష్మీదేవి కనిపించింది, అవునా కదా? కాబట్టి గురుముఖంగా ఆయన మనము ప్రాధేయపడాలి, లేదా మన హృదయమైనా కలగాలి. అదే రామాయణం అంటే. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా పారాయణం చేయాలి, ఎలా వినాలి, ఎలా చదివితే రాముని యొక్క హృదయం మనకి అర్థం అవుతుంది అనే విషయాన్ని మనకి కూలంకషంగా తెలియజేసేదే రామాయణం. అందుకని రాముడు దేవుడు అయితే అంట, రాముడు గురువు గారు అనుకోండి. గురువు యొక్క పాదాలని ఎప్పుడు విడవకుండా ఆయనకి సేవ చేసే వాళ్ళలో 3 రకాలు ఉంటారంట. ఒక ఆయన బట్టలు కుడతాడంట, ఆయనకి ఏం కావాలో భోజనాన్ని సమకూరుస్తాడంట. ఆయన ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో అన్నీ చుడుతూ ఉంటారు, నీట్గా పెట్టుకుంటారు. అంతా కూడా స్వామి వస్తాడు, కూర్చుంటాడు, ఆయన భోజనం చేస్తాడు. ఆయన అన్ని సేవలు కూడా చేస్తే గురువుగారు ఇంకొంచెం ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది కదండి. గురువుగారు ఆయన పనులు ఆయన చేసుకోలేడా అంటే చేసుకుంటాడు ఆయన. కానీ మన కోసం ఆయన బతకాలి, ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన అవసరాలన్నీ మనం చక్కగా తీర్చామనుకోండి, ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు, ఆయన మనకి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే గురుసేవ గురుసేవ మనకి భగవద్గీతలో కూడా వస్తుంది కదా, 4th chapter వస్తుంది. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. వాళ్ళ పనులు మనం చేసి పెడుతూ ఉంటే వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు, మన కర్మలు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక శిష్యుడిగా చిన్న విషయంలో కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే ఒక 4-5 ఏళ్ళు ఫుల్ సేవ చేయాలి. అది ఏ సేవ అయినా చేయగలుగుతారు. అలా చేస్తేనే కర్మ మనకు తెలుగుతుంది, లేకపోతే తెలియదు. ఈ వాసన నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా గురు సేవ, అది శారీరక, మానసిక, వాచిక, తర్వాత ఆత్మపరంగా. ఎందుకంటే స్థల శుశ్రూష, అంగ శుశ్రూష, తర్వాత ఏమన్నారు అంటే భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 శుశ్రూషలు ఉంటాయన్నమాట. దాంట్లో లక్ష్మణ స్వామికి ఎక్కువ ఇష్టమైనటువంటి శుశ్రూష ఏంటి అంటే, ఇంకా రాముడికి బహిప్రాణం ఎవరయ్యంటే లక్ష్మణ స్వామి. ఇంకా 24 hours తల్లి బిడ్డను ఏ విధంగా అయితే వదిలిపెట్టలేడు చిన్నప్పుడు, పెద్ద వదిలేస్తాడు వేరే విషయం. 24 hours ఆయన కాళ్ళ చుట్టూ, తల్లి కాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు కదా చిన్నపిల్ల. అలా లక్ష్మణ స్వామి పెద్దవాడు అయిపోయినప్పటికీ కూడా, వివాహం అయినా కూడా రాముడు వదిలిపెట్టి మాత్రం ఒక క్షణం కూడా ఉండలేడన్నమాట. ఇది ఒక శిష్య లక్షణం. ఆయనకి 14 సంవత్సరాలు కూడా కందమూలాలు కానీ ఆయన నివసించడానికి ఒక నేరేడు చెట్టుతో పెద్ద కుటీరానికి కూడా ఆయన ఒక్కడే నిర్మించారు. ఆయన ఆనంద పడుతూ నిర్మించారు. అంతేగాని నేను ఒక్కడే చేస్తాను
దొరకలేదు. చూసారా, మనం ఎప్పుడైనా మంచి దేవాలయంలోకి వెళ్ళి కొన్ని వేల మంది ఫ్లోటింగ్ సడన్ గా ఆపేసి మీరు ఒక్కరే గర్భంలో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక 2 గంటల వరకు ఉన్న అమర్నాథ్లో ఆపేశారండి, ఒక్కరు జగదీశ్వర్ ఒక్కరు ఉన్నారనుకోండి, అప్పుడు జగదీశ్వర్ ఆనందం చూడాలి. లేకపోతే తోసి లాగి అంతెందుకు తిరుపతిలో ఇలా అనగా అవి లాగిపడేస్తారు. అదే మా ఒక్కరే గర్భం ఎలా వస్తారు, మీరు బయట ఉన్నది ఒక రోజంతా మిమ్మల్ని బాలాజీ దగ్గర వదిలిపెడతారు. మీరు ఎంత ఆనందపడతారు? అలాంటి ఆనందం ఉండాలంట. ఎవరికి ఇవ్వాలంటే ఒక గురువుకి సేవ చేస్తూ ఉన్నప్పుడు శిష్యుడికి అంత ఆనందం ఉండాలంట. అప్పుడే ఆయన కర్మ తెగిపోతుంది. అవునా? ఆనందంతో చేయాలి, సంతోషంతో చేయాలి, బాధతో చేయకూడదు అనమాట. రెండో ఆయన ఎవరయ్యానంటే ఈయన భరతుడు. ఆయన పాదుకులు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్తారు కదా. అయితే పాదుకులు తీసుకుని ఏం చేస్తాడయ్యా ఆయన మహారాజు లాగా మొత్తం అలంకరణ చేసుకుని ఒళ్ళంతా బంగారం వేసుకుని అలా భద్రగం పైన అలా అయోధ్య నగరం అంతా తిరిగాడా రాముడు లేనటువంటి ప్రదేశంలో. రాముడు ఏ విధంగా అయితే నాచర్లు కట్టుకున్నాడో, రాముడు ఏ విధంగా అయితే కందమూలాలు తిన్నాడో, అది నగరంలో ఉండకుండా నంది గ్రామం అనేటటువంటి గ్రామంలో ఉంటూ ఆ ప్రదేశానికి నేను వెళ్ళానండి. ఆ అద్భుతమైనటువంటి 14 ఏళ్ల తపస్సు యొక్క ఆ వైబ్రేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత చాలా ఉంటుందో ఆ ప్లేస్. చిత్రకూట అన్ని వెళ్ళామన్నమాట. వాల్మీకి మహర్షి ఆశ్రమం. అప్పట్లో రాముడు ఎక్కడెక్కడైతే అరణ్యవాసం చేశాడో ఆ ప్రదేశాలన్నీ మేము చూసేటప్పుడు అదృష్టం నాకు కలిగింది. 17 ఏళ్ళ కిందట జరిగిందన్నమాట. ఆ ప్లేస్లో ఉండి చుట్టూరు ఎలా ఉంటుంది. నంది గ్రామంలో హనుమంతుడు భరతుడు ఇద్దరు ఆలోచన చేసినటువంటి ఒక విగ్రహం ఉందండి. ఎంత బాగుంటుందంటే చూడడానికి. నిజంగా ఎవరు చిక్కగా తెలియదు అంటే ఆ ముఖం కానీ అంటే ఆ ప్రేమ అన్నది హనుమంతుడికి రాముడంటే ఇష్టం, భరతుడికి కూడా రాముడంటే ఇష్టం. హనుమంతు అనిపించిందంట, ఈ రాముడు ఏంటి ఇక్కడికి వచ్చేసాడు, ఈ విగ్రహంలో కదా ఉండాలి అంటే వచ్చిపోయి ఉన్నారు కదా లక్ష్మణస్వామి. సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు భరతుడి కిందకి బాగా దించేశారట. ఎవరికి? లక్ష్మణస్వామి. సారీ, హనుమంతుడు. హనుమంతుడు అనుకున్నాక అసలు రాముడే ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే రాముని ఉపాసన చేసి 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 రాములాగే అయిపోయాట. రాముడు భరతుడు ఒకేలాగే ఉంటారు. చూడడానికి ఒకేలాగే ఉంటారు. అయితే ఇది భావ శుశ్రూష అంటారు. అంటే గురువు యొక్క ఆశీస్సుల మేరకు ఆయనకి చెడ్డ పేరు తేకుండా ఆయన లాగా పనిచేయడం అనేటటువంటిది. ఆయనకు దూరంగానే ఉంటాడు శారీరకంగా, కానీ ఆయన చెప్పినటువంటి మాటల మీద నమ్మకంతో ఆయన కోసం పనిచేస్తాడు. ఆయనే భక్తుడు. అది ఇంకా గొప్ప హృదయ కలిగిన వాడు ఎవరంటే శత్రుఘ్నుడు అంట. ఎందుకంటే భరతుడు అంటే రాముడి యొక్క శిష్యుడైతే శిష్యుడికి మరొక ఆయన సేవ చేయడం అనేది చాలా కష్టం. అవునా? చిన్నాయన స్వామి మీద పట్టుకుంటారండి, మీరు ఎవరండి మీరు పట్టుకోవడానికి? ఆయన శిష్యురాలు అయితే మాత్రం నేను ఎత్తుకున్నాను నేను పట్టుకో, అవునే కదా. కానీ ఆ శిష్యులు కూడా వాళ్ళు వస్త్రాలు ఉతికి పెట్టారంటే వారికి ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమయ్యా? గురువు గారి మీద ప్రేమ. ఆ గురు సంతతిని కూడా అలాగే చూస్తున్నారంటే ఈయనకి ఎంత జ్ఞానం ఉండాలి, ఈయనకి ఎంత శాస్త్ర జ్ఞానం ఉండాలి ఆలోచించండి. అందుకని శత్రుఘ్నుడి గురించి వాల్మీకి మహర్షి రాయాలి అనుకుంటున్నప్పుడు అంతా కూడా చెప్తారు మహాత్ములు పెద్దవాళ్ళు. కళలో నీళ్ళు వచ్చేస్తున్నాయంట. అమ్మో, ఆయన టచ్ చేస్తే చాలుగా ఆయన నుంచి రాయాలంటే కళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకని మీకు ఎక్కడ మనకి రామాయణంలో తక్కువ పోర్షన్ ఉంటుంది. ఎవరికండి? శత్రుఘ్నుడి గురించి ఒకటి, సుమిత్రాదేవి గురించి ఒకటి తక్కువ పోర్షన్ ఉంటుంది. సుమిత్రాదేవి కూడా ఎలాంటి తల్లి అయ్యానంటే లక్ష్మణస్వామి సాక్రిఫైస్ చేసేసిందంట. మన భారతదేశం కోసము సైనికులు పంపిస్తారు చూసారు తల్లులు. ఆయన చనిపోయి వచ్చేస్తుంటాడు, తీసుకుంటారు ఇంటికి, కానీ ఆవిడ ఏడవుతారు.
కోసము ఒక సమితిని నేను తయారు చేశాను, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి కావాలంటే పంపిస్తాను, ఇంకో జన్మదిగా కావాలంటే ఇంకొక అబ్బాయిని మళ్ళీ తిరిగి పంపిస్తాను అనేటటువంటి ఒక త్యాగమూర్తి ఎవరైనా అంటే ఆవిడే ఎవరిని సుమిత్రాదేవి. అలాంటి అంశంతో కలిగిన వాళ్ళు మనకి ఉత్తరాంధ్రలో ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఒక అబ్బాయిని కని మరీ పంపిస్తూ ఉన్నారు. వాళ్ళే ఆ ధీర వనితలు అంటున్నారు. అందుకని ఒక్కొక్క క్యారెక్టర్ ఇంకా మీకు దీనికి సంబంధించి మండోదరిదేవి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్. రావణాసుని యొక్క భార్య కదా, ఇంకా రాక్షసుని యొక్క భార్య. ఆవిడ పతివ్రతాల వల్ల ఎలా అయింది? ఆవిడకి సపరేట్గా మండోదరిదేవి యొక్క విలాపం ఉంటారు రామాయణంలో. మండోదరిదేవి రావణాసుడు చనిపోతే ఏడ్చిందనమాట. ఆ ఏడుపు ఒక గుణపాఠం అంట ఎవరికి? ప్రతి స్త్రీకి కూడా. మరి ఏమిటంటే ఆ ఏడుపులో ఏముంది తెలుసుకోవాలి కదా, అవునే కదా. సీత కూడా ఏడ్చింది, అవునా? అది కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం అనమాట. అలాగే కైకమాత ఏమో తక్కువదే కదా, ఆవిడ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అది కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏ క్యారెక్టర్ని కూడా ఇటు తక్కువ చేయలేము, అటు ఎక్కువ కూడా చేయలేము. ఎందుకంటే అన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. మండోదరి లక్షణాలు ఉన్నాయి, సీతమ్మ లక్షణాలు ఉన్నాయి. ఆ కైకాదేవికి సంబంధించి మరి దుర్బోధ చేసినటువంటి మందర లక్షణాలు కూడా ఎవరిలో ఉన్నాయి? మనలేవా? లేదంటే నేను చాలా బాగుంటాను. నువ్వు కితాబించుకుంటే సరిపోదు. ఎవరి కితాబు ఇవ్వాలయ్యా? భక్తోసిని సకా చేతి రహస్యం ఏదృత్తం. ఎవరెవరి కితాబించారు అంటే అర్జునుడికి స్వామి ఇచ్చాడు. అదే అర్జునుడు నేను నీకు చాలా ఫ్రెండ్ కదా, నేను నీకు శిష్యుడు కదా, నాకు చెప్తావా లేదా అని అడిగాడు ఎప్పుడైనా. ఎవరెవరిని కూడా చెప్పండి. అర్జునుడిని అంటే శిష్యుడిని గురువుగారి కూడా తప్ప శిష్యుడు తను సరిపడమ్మా కొట్టుకోలేదు. అది మనకి రామాయణ మహాభారతాల్లో భగవద్గీతలో మనం తెలుసుకునేటువంటి అంశం అనమాట. అయితే ఇప్పుడు మనం రాము విగ్రహవ ధర్మ అంటే రాముడు యొక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే పువ్వు పుట్టగానే పరిగణిస్తుంది. అలాగే అవతారమూర్తి ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం యదా యదా మీ ధర్మస్య సాయంత్రంలో తెలుసుకుంటాం. గ్లాని భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం శుద్ధమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కానీ ఎక్కడ కూడా ఆయన మానవ మాతృలాగే ఉన్నాడు తప్ప నేను దేవుణ్ణి కృష్ణుడైనా అక్కడ ప్రకటించుకున్నాడేమో, కానీ ఎంత వినమ్రతాపూర్వకంగా ఆయన ఉన్నాడన్న విషయం మనకి అరణ్యకాండలో తెలుస్తుంది. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కానీ, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ చిన్నప్పుడు ఉన్నటువంటి బాలరాముని వశిష్ఠ మహర్షి చూడండి, ఆయన చేతులతో పెంచినట్టే కదా. రాముడికి ఎలిమెంటరీ స్కూల్ గురుగారు ఎవరయ్యా అంటే వశిష్ఠట. హై స్కూల్లో గురుగారు ఎవరయ్యా అంటే హై స్కూల్ అంటే బాయ్స్ గురుగారు ఎవరండి? విశ్వామిత్రుడు. ఇంకా మిగతా గురువులంతా వస్తారు కదా. అరణ్య కాండ చదువుతుంటే ఎంతో మంది పేర్లు వస్తాయంటే నిజంగా ఆ పేర్లన్నీ కూడా మనం ఒక క్యాంప్ పెట్టి పిల్లలందరూ నేర్పించారు. ఆ పేర్లన్నీ మొత్తం పేర్లే, మాస్టర్ యొక్క పేర్లు. రాముడు ఎవరెవరిని కలిశాడు, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, రాముడికి మహర్షికి మధ్య ఉన్నటువంటి సాంగత్యం అన్నమాట ఎలా జరిగింది. ఇది ఒక పెద్ద టాపిక్ లో తీసుకోవచ్చు. ఎంత బాగుంది కదా టాపిక్. అయితే ఇక్కడ స్వామి మరి ఆయన ఋషిశృంగుల వారి యొక్క తపస్సు ఫలితం. ఎందుకంటే ఆయన పుత్రకామేశ్వరి యాగము చేయకపోతే రాముడు ఉద్భవించడానికి అవకాశం లేదు. చాలా మంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు కదా. ఎందుకంటే రాముడి యొక్క బహిర్ప్రాణం లక్ష్మణుడు కాబట్టి లక్ష్మణుడు వచ్చేస్తాడు. కానీ మొదలు పుట్టిన ఎవరైనా అంటే లక్ష్మణుడు కాదు,
భరతుడు పుట్టాడు. కాబట్టి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న. చాలా మంది కూడా విషయం తెలియదు, ఆశ్చర్యం. ఎందుకంటే నలుగురు కూడా ఒకటే ప్రాణం. ఆయన యొక్క విలోపలే కదా మరి ఆ విష్ణు పరమేశ్వరుడు. అంటే ఆ యొక్క మహావిష్ణు యొక్క ఆ పరివారమే 4 రూపాల్లో మన భారతదేశం పైన అడుగుపెట్టింది. చూడండి, ఆశ్చర్యం ఏంటంటే రామలక్ష్మణులైనా, దశావతారాలైనా, ఏ అవతారమైనా కూడా వేరే వేరే దేశాల్లో పుట్టారు. వాళ్ళంతా జపాన్లో ఒకరు, చిరులో ఒకరు కదండి. ఎక్కడ పుట్టారంటే వాళ్ళంతా మన భారతదేశంలోనే పుట్టారు. అది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలట. అంటే మన జన్మ ఎంత గొప్పది కదా అని మనకి ఫస్ట్ మన మీద మనకి ఒక గర్వం అన్నమాట. నేను భారతీయుని మనం చెప్పుకుంటుంటే ప్రతిజ్ఞ చేసుకుంటాం కదా, నేను ఎవరైనా అంటే నేను భారతీయుని అని చెప్పుకునేటటువంటి అధికారం ఎవరున్నాయి అంటే అది భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఉంటుంది. కానీ పాప ఈ పేట్రియాటిజమే లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు అమెరికా వెళ్ళరా పాప తల్లి కన్న తల్లి నోట్లో పెడుతూ ఉంటుంది, అమెరికా వెళ్ళాలి డబ్బు సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి తినం, అమెరికా వెళ్ళాలి డబ్బు సంపాదించాలి. కావాలైనా మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. కాబట్టి రాముడు, మరి లక్ష్మణుడు, తర్వాత కృష్ణ పరమాత్మ, దశావతారాలన్నీ కూడా ఎక్కడ ఉద్భవించాయి అంటే మన భారతదేశంలోనే. మహాత్మాందరూ పుట్టిన దగ్గర ఒక స్వామి చిన్మయానంద మహారాజు, స్వామి వివేకానంద వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహాత్ములందరూ పుట్టిన కూడా ఎక్కడైనా అంటే వేరే దేశంలో పుట్టినా కూడా వాళ్ళు మన దేశానికి వచ్చేస్తారు తప్ప ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండరు. మన భారతదేశంకి వచ్చి హిమాలయాల్లో కూర్చొని వాళ్ళు తపస్సులు చేసి మన చరిత్ర గురించి వాళ్ళు మనకి చెప్తారు. ఆశ్చర్యం. అది భారతదేశం యొక్క గొప్పతనం. అయితే చిన్నప్పటి నుంచి కూడా రాముడు ఎప్పుడు సాక్రిఫైస్, ఎప్పుడు త్యాగమే తప్ప. ప్రతి దాంట్లో పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా తను కావాలనే కోల్పోయాడు. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకి బాధ ఉండకూడదు, వాళ్ళు గెలిచారనిపించారు తప్ప నేను ఓడిపోయినా పర్వాలేదమ్మా అంటే కౌసల్యమాత, ఆ దశరథ మహారాజు గారు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతుండేవారు. అబ్బా ఏమినా రాముడు ఒక్కరోజు కూడా రాముడిని విడిచిపెట్టి దశరథ మహారాజు గారు ఉండలేకపోయారు. కౌసల్యమాత గురించి దేవుడు అసలు ఇక్కడ ఎలా అంటే దశరథ మహారాజుకి అంత ప్రేమ అన్నమాట. ఎవరి మీద అంటే రాముడి పైన. అయితే ఆయన బాల్యము అంత కృష్ణ బాల్యంలాగా అంత ఎలావరేటివ్గా మనకి అయోధ్యకాండలో సరే బాల్యంలో చెప్పలేదు. కృష్ణుడు అయితే చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది స్కందం. అదంతా ఒక పెద్ద స్టోరీ కృష్ణ పరమాత్మ కదా. అయితే ఆయన స్కూలింగ్ అంతా కూడా దశరథుడు కూడా టీచ్ చేశారు ఉంది. అలాగే వశిష్ఠ మహర్షి ఆయన బై భర్త వశిష్ఠుడు వైశ్య జన్మలో ఉంటాడు. ఆయన వైశ్యుడు. చాలా మంది విశ్వామిత్రుడు ఏ కులంలో పుట్టాడయ్యా అంటే క్షత్రియ వంశం. అందుకనే మనకి భగవద్గీత చదివితే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. కాబట్టి మనిషి క్యారెక్టర్ దేని బట్టి ఉంటుందయ్యా అంటే ఆయన బ్రాహ్మణుడా, ఆయన క్షత్రుడా, ఆయన వైశ్యుడా, ఆయన శూద్రుడా అనే విషయం దేని బట్టి నిర్ణయించాలంట? పుట్టినటువంటి కోప్ బట్టి కాదు. పుట్టొచ్చు, మేబీ అలాంటి కులాలు పుట్టొచ్చు, కానీ దేని బట్టి నిర్ణయిస్తారంటే గుణ కర్మ. గుణం అంటే ఏంటి? క్యారెక్టర్ అంటారు. మన లోపల ఏ సంస్కారం అయితే ఉంటుందో అలాంటి పని మనం చేస్తాం. కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరోదస్య వైశ్యః అభ్యాం శూద్రో అజాయత పురుషోత్తజనిం. బ్రాహ్మణులందరూ ఇలా వచ్చారు, క్షత్రియులందరూ భుజాల నుంచి వచ్చారు, ఆ వైశ్యులందరూ కూడా ఊరు నుంచి వచ్చారు, పాదాల నుంచి శూద్రులు వచ్చారండి. కాబట్టి వేస్ట్ అనకూడదంట. పాదాలు లేకపోతే తగ్గేదా
పాదాల కింద భూమి మీద నిలబడకపోతే మనిషి తలకాయ ఉంటుందా? కాబట్టి పాదాలకు ఎంత ప్రాధాన్యత ఉందో తలకాయకు కూడా, కాబట్టి తలకాయకి ఎంత ప్రాధాన్యత ఉందో పాదాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఒకటి బాగా ఆలోచించాలి, ఏంటంటే బ్రాహ్మణులు అని అంటే ఎవరైనా అంటే వేద ధర్మాన్ని అనుసరించి వాళ్ళు 4 వేదాలను కూడా అవపోసన చేసి బాగా మహాభారత రామాయణాది ఉపనిషత్తులన్నింటినీ కూడా వారి గ్రంథాలను కూడా అధ్యయనం చేసి పురోహితులు అంటే పురం యొక్క హితాన్ని గురించి వాళ్ళు 24 గంటలు కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు పిలుస్తుందండి? బ్రాహ్మణులు. సద్బ్రాహ్మణులు అంటే వాళ్ళు. ఇంకా వాళ్ళకి వేరే చెప్పక్కర్లా, వాళ్ళు పొలం తినక్కర్లేదు, వాళ్ళు వ్యవసాయం చేయక్కర్లేదు, వాళ్ళు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారిని పోషించేటువంటి బాధ్యత అవుతాయి అంటే క్షత్రియులు. అప్పట్లో ఆ విధంగా ఉండేది. కాబట్టి వాళ్ళు వేరే జ్ఞాపకం ఉండేది కదా. మరి బాహు రాజన్యకృత అన్నారంటే క్షత్రియులు అంటే బాహుబలం. సినిమా కూడా వచ్చింది బాహుబలి అంటే ఇక్కడ వారికి వీరశక్తి, భుజశక్తి. ఎందుకంటే అక్కడ పోర్షన్లో మనకి గోడల్లో సర్వ సైన్య దక్షిణ సైన్యంతో పనిచేయడం మంచి భుజశక్తి అంటే శారీరకమైనటువంటి దృఢమైనటువంటి శక్తి ఉండాలి, బుద్ధి కూడా రెండు వంచినటువంటి బుద్ధి కూడా వాళ్ళకి ఉండాలంటే బ్రాహ్మణ యొక్క ఏమంటారు వీర్యము అలాగే క్షాత్ర ధర్మం అంటారు. మరి రెండు ఉంటేనే క్షత్రియులాగా తమని ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి బాధ్యత క్షత్రియులకు ఉంటుంది అన్నమాట. అందుకని బ్రాహ్మణుల్ని కూడా రక్షించేటటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే రాజుది. ఓకేనా? వైశ్యులు అంటే ఎవరయ్యానంటే వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రులుగా చూసారా, మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళంతా అనమాట. అంటే దేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మంచిగా ఆలోచించి ద్రవ్యోల్బణం కాకుండా, అంటే రూపాయి పడిపోయిందండి, రూపాయి పెరిగిందండి అనుకుంటున్నారు, సెన్సెక్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆలోచన శక్తి ఉండే వాళ్ళు అబ్బాయిలంటే వైశ్యులు ఉంటారు. అందుకని వైశ్యుల పెట్టేగా ఉంటుంది. వాళ్ళు తినకపోయినా కూడా దాన ధర్మాలు ఇవ్వడంలో కానీ, తర్వాత పెట్టడంలో కానీ, ఆహారండి ఏమంటారు అంటే అన్నదానం చేసేటటువంటి వాళ్ళలో కూడా ఒక దేవాలయ నిర్మాణం, అన్నదానం, విద్యాదానం, వస్త్రదానం, ఏ దానమైనా కూడా ఎక్కువ శాతం చేసేది అంటే నిజంగా వైశ్యులు చాలా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ రూపాయి ఎక్కడ సద్వినియోగం చేయాలో అక్కడ చేస్తారు. అంటే సద్వినియోగం చేసే వాళ్ళు సంపదని ఆ బుద్ధి కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైనా అంటే వైశ్యులు. మరి శూద్రులు అంటే వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఎవరయ్యా అంటే మనకి భగవద్గీత పరంగా కూడా మనకి 18వ అధ్యాయంలో వస్తుంది, చదవండి. దాంట్లో వాళ్ళకి స్వతసిద్ధంగా వాళ్ళకి ఏమీ చేయడం తెలియదు, సేవకులు అన్నమాట. వారికి తెలివైన వాళ్ళు వాళ్ళ ద్వారా పని చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ స్వతసిద్ధంగా ఆలోచించి పని చేసేటటువంటి కెపాసిటీ లేని వాళ్ళంతా శూద్రులు. మీరు అంత శూద్రులు అంటే శూద్రంలో పుట్టిన వాళ్ళు కాదు, పని వాళ్ళు ఉంటారు అనుకోండి. అమ్మ పుచ్చి కింద తోడు అంటే తోడుస్తున్నారు, రెండవ రోజు వస్తుంది తొలుగు కావాలి. మళ్ళీ ఈవిడ ఏం చేస్తుంది, అలా పుచ్చి కింద తోడు ఆవిడ కావాలని చేస్తుందా, కావాలి చేయడం కాబట్టి మర్చిపోతారు. ఇంకా కాబట్టి ఏమీ తెలియని వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, చెప్తేనే తప్ప వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై వర్గాల వారిని ఆశ్రయిస్తే వాళ్ళకి నెమ్మదిగా ఈ వాసనాక్షయం జరిగి వచ్చే జన్మలో అయినా కూడా ఒక మంచి ఆలోచించేటటువంటి వర్ణంలో పుట్టి వాళ్ళలో 10 మందికి దారి చూపించేటటువంటి స్థాయికి ఎదుగుతారు. ఇది ఎక్కడెక్కడ భగవద్గీత బట్టి నుంచి. కాబట్టి వైశ్యుల్లో ఉన్నవాళ్ళు శూద్రుల్లో ఉంటారు, బ్రాహ్మణాంశంలో ఉండేవాళ్ళు క్షత్రియులో ఉండేవాళ్ళు ఉన్నారు కదా. క్షత్రియ వంశంలో ఉన్నటువంటి మరి విశ్వామిత్రుడు ఆయన చూసారు. అలాగే వశిష్ఠుడు చూడండి, పరశురాముడు చూడండి. పరశురాముడు ఎవరు? రాముడు. కానీ ఆయన చేసిన పనంతా ఏంటి, మొత్తం ఓచిపోత వశిస్తాడు అంటారు. అవునా? సో దీన్ని బట్టి
కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడు ఎప్పుడైతే దశరథ మహారాజు దగ్గరికి వస్తూనే దశరథుడికి ఒక ఆనవాయితీ ఉండేది. ఎవరైనా మహర్షి వస్తే వెంటనే ఆయన మీ యొక్క సకల విధాలైనటువంటి కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తానన్నమాట. మాట ఇస్తున్నాను ఆయన వాడైపోయింది. మాట ఇచ్చినప్పుడు ఇంకా ఆయన కోరికలను తీర్చాలి కదా, మాట ఇస్తున్నాను. అప్పుడు ఈ విధంగా మరి మారీచ, సుబాహులు, అలాగే తాటకి, ఆవిడ కూడా స్త్రీ, చెప్పాలి కదా స్త్రీ, ఆవిడ రాక్షస స్త్రీ తాటకి అంటే కదా. మనం ఎవరికైనా తిట్టాలనుకుంటే కూడా తాట కూడా అని తింటుంటారు ఆడపిల్లలు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా వాళ్ళు వేరనమాట. ఆయన విశ్వామిత్రుడు అంత పెద్ద యాగాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటంటే పైనుంచి అంటే విశ్వ కళ్యాణార్థం మనకి రామ కళ్యాణంలో కూడా వస్తుందన్నమాట, సంకల్పం వస్తుందన్నమాట. దాని ఏంటంటే మాంగళ్యం తత్తురాయణ మమ జీవన పరిగ్రహం. ఎవరైతే ఆడపిల్లలకి వివాహం చేసుకున్నప్పుడు ఏం చదువుతారు? మాంగళ్యం తత్తురాయణ మమ జీవన, నా కోసం నువ్వు పుట్టావు, నేను నీకోసం పుట్టాను కాబట్టి నీ కుటుంబంలో నీకు వేస్తున్నానని ఒక అబ్బాయి అమ్మాయి నల్ల వేస్తున్నాడు కదా. ఇక్కడ విశ్వ కళ్యాణార్థం అంటారు. మీకు అర్థమైందమ్మా? అందుకని విశ్వ కళ్యాణార్థం ఆయన అంత పెద్ద యాగాన్ని జరిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ తాటకి, ఈ మారీచ, సుబాహువులు ఇద్దరు కూడా ఏం చేస్తుండేవాడు? పైనుంచి రక్తపాతాన్ని పోషిస్తుండేవాడు అన్నమాట. రక్తం పైనుంచి వేసేస్తుండేవాడు. ఇది మనకు డౌట్ రావచ్చు, ఎందుకంటే విశ్వామిత్రుడికి అంత గొప్ప శక్తి సంపన్నుడు కదా. ఒక్కసారి అలా కళ్ళు ఎవరో చూపించాడంటే ఇక్కడ రాయి కొట్టుకుంటారు పెట్టలాగా. మరి ఆ పని ఏం చేయాలంటే దానికి నా బలం అవసరం లేదు, క్షత్రియ బలం కావాలి, శక్త బలం కావాలి. కాబట్టి నాకు రాముడు కావాలి అన్నాడు. రాముడు చూస్తే 30 సంవత్సరాలకి పిల్లవాడు, చిన్న పిల్లవాడు. ఎలా పంపించేస్తాడు దశరథ మహారాజు? అదే మనకి చిన్నప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాడు 4th క్లాస్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మకి వాడు చాలా ముద్దు. వాడిని 5th క్లాస్లో ఎక్కడైనా హాస్టల్లో వేయాలనుకోండి, వేస్తుందా అమ్మ? వేస్తుందా? వద్దురా నాయన, మీరు 10th క్లాస్ వరకు ఎక్కడికి నేను పంపించాను, అక్కడే ఉండాలి. ఎందుకంటే వాడు అక్కడ బట్టలు ఎత్తుకోలేడు, సరిగ్గా తినడు, వాడికి అసలు ఏమీ తెలియదు, వాడు ఎలా బతుకుతాడో ఏమో అని ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా వదులుకున్న తల్లిని మనం చూస్తూ ఉంటాం కదా. మరి రాముడు చూస్తేనేమో 30 సంవత్సరాలు. దశరథ మహారాజుకి ఇదేంటిది, విశ్వామిత్రుడు వచ్చి నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, నేనెలా వదిలేస్తాను? పాప ఆయనకి జ్వరం వచ్చి పనిపోయింది అనమాట. వెంటనే ఇది తప్పురా నాయన స్వామి తండ్రి దశరథ మహారాజా, రాముడికి కళ్యాణ యోగం ఉన్నది. ఎవరితో వెళితే? విశ్వామిత్రుడు వెంట వెళితే. నోటితో తెలియకుండానే కళ్యాణ యోగం అంటే కళ్యాణం అంటే వివాహం అనే కాదు, మంచి జరుగుతుంది. అందుకని విశ్వామిత్రుడు కాలేజ్ గురువు అంట, వశిష్ఠావి అంటే ప్రైమరీ టీచర్. ఎన్ని విద్యలు నేర్పిస్తాడో విశ్వామిత్రుడు. కాండలన్నీ మనం ఒక్కొక్క కాండ చదివితే ఇంకా విషయాలు బాగుంటాయి. కాబట్టి ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేస్తుంటారు. కాబట్టి 4 గంటలకే వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. రథం లేదు, గుర్రాలు లేవు, కొన్ని స్కూటీ పెట్టుకుని అందులో గురువుగారు పిలిచారు, పంపించాలి అంతే. కాబట్టి వాళ్ళు చెప్పుకున్నాయి లేదా కూడా చూస్తున్నప్పుడు నీకు అప్పట్లో అలా ఉండేది విద్య. నువ్వు రాజకుమారుడినైనా రౌత కుమారుడైనా గురువుగారు ఏం చెప్తే అది చేయాల్సిందే. అవునా? ఎదగాలి అంటే ముందు వదగాలి, లేకపోతే ఎదగలేము, అవునే కదా. అందుకని వెళ్ళిపోతున్నాడు అనమాట. నడిచి 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 వీళ్ళు గురువుగారు ఆకలేస్తుంది అంటే కూడా భయం. గురువుగారు వెళ్ళి మాట్లాడుతుంటే ఆకలేస్తుంది చెప్పడానికి కూడా లేదు. సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళారు. మేము చాలా సుకుమారంగా పెరిగాము, మేము నడవలేకపోతున్నాము, మేము ఏ రోజు రథం లేకుండా మేము రథంలోనే ప్రయాణం పెంచుకోవాలనుకోండి. కాబట్టి పెద్ద బెంచుకారులో తిరిగిన వాళ్ళని ఈరోజు అరణ్యంలో నీ వెంట
కాళ్ళకి చెప్పులు లేకుండా రాళ్ళు రప్పలతో రప్పల మీద నడుచుకుంటూ వస్తున్నాము. మేమంటే ఏంటో తెలుసా అని రాళ్ళు అనలేదు, లక్ష్మణ స్వామి నడిచిన తర్వాత సాయంత్రం అంతా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా స్వామి విశ్వామిత్రుడికి ఏమనిపించిందంటే ఇంకా మనం భయంకరమైన యుద్ధం చేయాలి కదా. ఆ సమయంలో ఆకలి దప్పిగా వేయకూడదు కాబట్టి బల అతి బల అనేటటువంటి విద్యని వాళ్ళు నేర్పించాడు. ఈ మార్గంలో ఇంకా చాలా ఏదైనా అస్త్రాల గురించి శస్త్రాల గురించి కూడా ఆయన ఇప్పుడు మిసైల్స్ అంటారు. అప్పట్లో అస్త్రాలు శస్త్రాలు మిసైల్స్ అయ్యాయి. ఎలా ఉంటుందో యుద్ధం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు ఉక్రెయిన్, ఇజ్రాయిల్ అవన్నీ ఎలా తగలబడిపోతున్నాయో టీవీలో చూస్తున్నాం కదా. అంతా కూడా ఎంత పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనకు అంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉందన్నమాట. అయితే ఇక్కడ స్వామి తెల్లవారుజాముని లేపాక ఈ శ్లోకం ఏదైతే ఉందో రామాయణంలో అందరికి ఇష్టమైనటువంటి శ్లోకం. మనం ఏమనుకుంటామంటే కలియుగ వెంకటేశ్వర స్వామి లేమో ఈ శ్లోకం అనుకుంటాం కదా. అందరూ అదే అనుకుంటారు చాలా మంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాహమికం. అది చాలా అండర్లైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక క్షత్రియుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సంధ్యావనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా బాగుంది కదా, ఇంకా వివాహం కూడా కాలేదు. కానీ నువ్వు లేచి స్నానం చేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఎదుగే మా గురుజీ అంటారు, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అంటే లేచి గ్రౌండ్కి వెళ్ళిపో, ఎక్సర్సైజ్ చేయి, లేకపోతే జిమ్కి వెళ్ళు. ప్రస్తుతానికి కదా ఈనాడు పిల్లలు ఎలా ఉన్నారు అంటే జాబులు చేస్తున్నారు, ఉదయాన్నే వేస్తారు, బ్రష్ కూడా చేయరు, వెళ్ళిపోతారు. ఎక్కడండి జిమ్ సెంటర్స్కి వెళ్తారు, లేదా గ్రౌండ్కి వెళ్ళి 10 రౌండ్లు వేస్తారు, లేదా యోగా సెంటర్స్కి వెళ్తారు. అది వేరే విషయం. దేనికోసం అయ్యా అంటే ఫిజిక్ని కాపాడుకోవడం కోసమే జరుగుతుంది. అందుకే స్వామి తేజమైన స్వామి ఏమంటారంటే ఇది అందరూ చేస్తారు, ఇది అందరూ చేస్తారు. కానీ హనుమంతులు కూడా చేస్తారు. ఆయన జిమ్ సెంటర్కి వెళ్ళాడు. జిమ్ సెంటర్కి ఓపెన్ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్నానంద స్వామికి ఏంటి ఉపన్యాసం చెప్తాడా అని ఆయన వెంట వెళ్ళే వాళ్ళందరూ క్యూరియాసిటీగా చూస్తారు. ఆయన వెంటనే అన్నట్ట మీరు సల్మాన్ ఖాన్ని, షారూక్ ఖాన్ని పెట్టండి, అలా ఉన్నటువంటి సినిమా హీరోయిన్లు పెడతారు కదా జిమ్ సెంటర్స్ లో, వీళ్ళతో పాటు మా హనుమంతులు కూడా పెట్టండి అని చెప్పి ఆయన అన్నట్ట. ఫిజిక్ కోసం కాదు జిమ్ అంటే. అంటే బుద్ధి బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం వాక్ పవిత్రచ్చ హనుమా స్మరణాద్భవే. ఇది కావాలి నాడు యూత్కి. ఓకే, సో యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్. యూత్ ఆర్ నాట్ కేర్లెస్, దే ఆర్ కేర్లెస్. ఎప్పుడు అవుతారయ్యా అంటే ఫిజిక్ ఒకటి పెంచుకుంటే కాదు. చాలా మంది ఫిజిక్ పెంచుకుంటూ కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా మరి వాడు రోజు జిమ్ వెళ్తాడండి, రోజు గ్రౌండ్కి వెళ్తాడండి, భలే చదువుకున్నాడండి, ఇంజనీర్ అండి, లేకపోతే డాక్టర్ అండి, మరి వాడికి బుద్ధి లేదండి. ఎందుకండి చెప్పండి? బుద్ధిని నేర్చుకోలేదు వాడు. ఏం నేర్చుకున్నాడు? కథలు మాత్రం నేర్చుకున్నాడు, ఫిజిక్లో మాత్రం నేర్చుకున్నాడు, డబ్బు సంపాదించి యంత్రం అయ్యాడు. మనం అలా తయారిస్తున్నాం మన పిల్లల్ని. అందుకని హనుమ సూపర్ మ్యాన్ అంట. హనుమ ద హీరో అంటారు. సూపర్ మ్యాన్ కూడా హనుమ నుంచి వచ్చాడు. హనుమ కన్నా సూపర్ మ్యాన్ ఎవరు ఉన్నారా? ఎవరైనా 100 యోజనాలు పొడవునటువంటి సముద్రాన్ని ఆవలి అలా దాటేస్తాడండి. ఈనాడు సూపర్ మ్యాన్ ఎవరైనా ఆయన అప్పుడే సూపర్ మ్యాన్ అయ్యాడు కదా. అందుకే యంగ్స్టర్స్ అందరూ కూడా మీరు ఏ దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు, హనుమంతుని ఒక్కడు పూజించండి అయ్యా చాలు అనే కదమ్మా. అందుకని కౌసల్య సుప్రజ రామ, రామ తండ్రి కౌసల్య తల్లిడా. ఎందుకని కౌసల్య మాతని పొద్దునే విశ్వామిత్రుడు దర్శనాలయ్యా అంటే
ఆ తల్లికి ఒక్కటే అదృష్టం ఉంది, పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూడడం. అయితే చిన్న పిల్లలు 4వ క్లాసు 3వ క్లాసు పిల్లలు మన దగ్గర పడుకుని లేస్తే రేపు మీ అమ్మకి ఛాన్స్ పోయిందా ముఖం నేను చూస్తున్నట్టుగా ఎంత హ్యాపీగా ఉందో నాకు అని అమ్మమ్మ నాన్నమ్మ చాలా ముసుకొని ఉంటారు. కారణం ఏంటంటే వాడు ముఖం ఎవరు చూస్తారంటే పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ అమ్మ చూస్తుంది. అవునా? ఇప్పుడు ఎవరికి వచ్చిన ఛాన్స్? అమెరికా ఉన్న పిల్లలందరికీ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు లేకుండా వాళ్ళకి వచ్చింది కదా. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేర్ సెంటర్లో వేసేస్తున్నారు. వాళ్ళంట వాళ్ళ ముఖం కూడా చూడడానికి పిల్లలకు అవకాశం ఇవ్వట్లేదు తల్లి కూడా. అందుకనే చిన్నప్పుడే పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేయాలంట. కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళా ముందుకు వెళ్ళి తర్వాత బిజీ అయిపోతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలతో వాళ్ళు బిజీ అయిపోతారు, వీళ్ళే స్లో అయిపోతారు, ఇంకా అయిపోయింది లైఫ్. అవునా కదా? అందుకే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నువ్వు సంధ్యావనం చేసుకునేటువంటి సమయం ఆసనమైంది కాబట్టి స్నాన సంధ్యాలన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకునేటువంటి సమయం ఆసనమైంది అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఎన్నెన్నో విధులని ఇచ్చారు. అహల్య శాప విమోచన కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ టాపిక్ చాలా మందికి అహల్యాదేవి ఒక రాయిలాగా పడి ఉంది. ఆ రామయ్యేమో గౌతమ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రాయి మీద స్వామి పాలు పెట్టాడు. ఆ రాయి ఏమైపోయిందండి, అమ్మాయి అయిపోయింది కదా అని అనుకుంటారు. కానీ వాల్మీకి రామాయణంలో రామాయణంలో వచ్చేమో వాల్మీకి రామాయణంలో ఏముందంటే భస్మసాయిని అనపాయిని తపస్విని. భస్మసాయిని గౌతమ ఋషి శాపం ఏం పెట్టారంటే నీవు చేసినటువంటి తప్పిదానికి నీవు ఎవ్వరికీ కూడా సూక్ష్మ రూపంలోనే ఉంటావు కానీ ఎప్పటికీ కనిపించవు. భస్మాన్ని నువ్వు భక్షణ చేస్తూ ఉంటావు, సూక్ష్మ రూపంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటావు. ఈ ఆశ్రమ పరిసర ప్రాంతాలలో రాముడు నీ దగ్గర నడుచుకుంటూ వస్తాడు. అప్పటికి నీ తపస్సుకి అంటే నీ తప్పడానికి ఒక పరిసమాప్తి జరుగుతుంది. నీ నిజస్వరూపంతో మళ్ళా పునీతిగా నువ్వు మళ్ళా తిరిగి వస్తావమ్మా, అప్పుడు నేను మళ్ళీ ఆ సమయాన్ని నేను మళ్ళీ వస్తాను అన్నాడు. కాబట్టి భార్య తప్పు చేసిన దాన్ని వదిలిపెట్టేయలేదు. మళ్ళా తిరిగి భార్యని తనకి మళ్ళా వశం చేసుకున్నటువంటి గౌతమ ఋషి యొక్క చరిత్ర. అలాగే రాముడు ఈ యొక్క అంటే అహల్య బాయి తల్లి ఆమె రాముని యొక్క పాదాలకు నమస్కారం చేసింది అంటారు కదా. రాముడే ఆ తల్లి యొక్క పాదాలకు నమస్కారం చేశారు. ఎందుకంటే అవతార పూర్తిగా వచ్చినప్పటికీ కూడా అక్కడ రాముడుగా ఉన్నాడు ఆయన, బాలుడుగా. కాబట్టి పెద్దవాళ్ళకి సంస్కారం నేర్పించాలి తనని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా. కాబట్టి రాముడే ఆ తల్లికి గౌతమ ఋషికి నమస్కారం చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి స్వామి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే దశరథ మహారాజు గారికి కూడా తెలియదు ఆయన వివాహం గురించి. కానీ మధ్యలో ఒక మహాత్ముడు విశ్వామిత్రుడు ఒక ఋషి. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి గృహస్థులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఒక స్త్రీమూర్తికి అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఆ అమ్మాయిని వివాహం కుదిరింది అంటే వెంటనే ఏదో ఒక దానం చేయాలన్న. వెంటనే కుదిరింది వివాహం కార్డులు కూడా మీరు కొట్టించేసేస్తారు, ఇది వివాహం జరగబోతుంది అంటే అరిష్టాలు ఏమైనా ఉన్నాయంటే తొందరగా తొలగిపోతాయంట. దేనివల్ల దానం చేయడం. మనకున్నంతలో మన స్థాయి ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మనం అట్టుపండించేటువంటి దానమే మనం చేయగలుగుతున్నాం. అదేనండి తప్పేమి లేదు ఆడపిల్ల వాళ్ళు. కాబట్టి ఇక్కడ మధ్యస్థుడు ఎవరయ్యా అంటే ఒక ఋషి ఒక అవతార పూర్తికి దగ్గరుండి వివాహం కళ్యాణ యోగానికి తీసుకెళ్తున్నాడంటే ఆయన జన్మ ఎంత ధన్యమై ఉంటుందో ఆలోచించాలి. ఎందుకంటే సీతమ్మ తల్లి పుట్టుకే చాలా ఆశ్చర్యము. కాబట్టి అమ్మ శివధనస్సుని మరి ఆవిడ ఆవలీలుగా తీయడమే ఒక గొప్ప సంగతి. అసలు ధనుర్భంగం అంటారు, అది ఎలా జరిగింది, అసలు శివధనస్సు జనక మహారాజు దగ్గరికి ఎలా వచ్చింది, దానికంతా రామాయణం అలా
అంటే టీవీలో పిక్చర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి చూసారా, ఒకప్పుడు రేడియో ఒక సౌండ్ మాత్రమే వినిపించేది. దృశ్యం ఉండి శబ్దం లేకపోతే మనకి ఏమి బాగోదు. దృశ్యం ఉండి శబ్దం ఉందనుకోండి, అప్పుడు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి, అవునా? కాబట్టి రామాయణం అనేటటువంటిది అంటే ఒక దృశ్య కావ్యం అన్నమాట. అంటే బ్రహ్మగారు ఏం చేశారు అంటే వాల్మీకి మహర్షికి ఒక మంచి వరాన్ని ఇచ్చాడ. ఆయన యొక్క నాలుకలో సరస్వతి మాత్రం పెట్టేశారు. నాలుక మీద ఉన్నారు వాల్మీకి మహర్షి నాలుక మీద సరస్వతి దేవి. అలాగే ఆ దృశ్యాన్ని అంటే స్వామిని చూపిస్తున్నాడు బ్రహ్మగారి. ఎందుకంటే భవిష్యత్తు తెలియదు కదా, ఆయన జరగబోయేది కూడా ముందే చూపించేస్తున్నాడు అనమాట. కళ్ళ ద్వారా సినిమా అంతా చూస్తున్నాడు ఆయన వాల్మీకి మహర్షి. నోటి ద్వారా ఏం చేస్తున్నాడు ఆయన, చెప్పుకొని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. చూసారా, దీనే దృశ్య కావ్యం అంటారు. అంటే జరుగుతోంది రాస్తున్నాడు. ఇంకో విషయం ఏమంటే నార్మల్గా దృశ్యం అంటే కనిపించేది, కానీ ఆయన మనసులో కూడా ఏముందో రాసేటటువంటి అవకాశాలు కూడా ఇచ్చేసారు. రాముడు ఏం ఆలోచిస్తున్నాడు, సీతమ్మ మనసులో ఏముంది, రావణాసుడి మనసులో కూడా ఏముంది, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మానసికంగా కూడా దర్శించి రాసేటటువంటి ఆ అదృష్టాన్ని మరి వాల్మీకి మహర్షికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశము అదే శ్రీమద్ రామాయణం. కాబట్టి రేపు మనం మిగతా అంశం అంతా కూడా చక్కగా ఆనందంగా అన్ని కారణాలు కూడా మేబీ రావచ్చు అక్కడక్కడ కూడా. కాబట్టి బాగా వినడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే మీ దగ్గర రామాయణ సెట్ బుక్స్ ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి. బరువుని పుస్తకాలే అన్నమాట. 4 పుస్తకాలు ఉంటాయి, 3 పుస్తకాలు అన్నమాట. గోరఖపూర్ వాళ్ళకి అన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఏం చేస్తానంటే ప్రతి చోటకి కూడా వాల్మీకి రామాయణ బాలకాండ వారం రోజులు చెప్తాను, అయోధ్యకాండ వారం రోజులు చెప్తాను, సుందరకాండ వారం రోజులు చెప్తాను. మీకు సుందరకాండ కూడా హనుమాన్ యొక్క చరిత్ర అది కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్పేది చెప్తాను 5 రోజులు. కాబట్టి బాగా వినడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేను మూలం చెప్తున్నాను. మూలం వేరు, మూలాన్ని చదివితే అక్కడ ఉన్న ఒరిజినల్ రామాయణం అన్నమాట. ఎవరెవరియో వ్యాఖ్యానాలు కాదు, ఇదంతా ఒరిజినల్ రామాయణం. నేను వాల్మీకి రామాయణం మీకు తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ నేను శ్లోకాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చూడండి కదా, రామ 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 రఘునందన హే పరధామ, రఘునందన హే పరధామ, రఘునందన హే పరధామ, రఘునందన హే పరధామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ
వేణుగానలోల కృష్ణ వేదాంతాలే కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్యమంగళం భక్తజనాధార కృష్ణ పరమదయాభావి కృష్ణ ముక్తి సంధాయక కృష్ణ మూర్తి మంగళం గీతామృతదాత కృష్ణ పరమయోగీశ కృష్ణ పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోరి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం గురుదేవాయ శాంతి రూపాయ మంగళం సద్గుణా మహారాజ్ కీ జయ. హలో, ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో 5 గాయత్రి జపము, తర్వాత సమిష్టి భగవద్గీత పారాయణం, స్వామివారి ఉపన్యాసం ఉంటుంది. భక్తులందరూ వచ్చే వసతిగా ప్రార్థిస్తారు.